ఆలకించండి. ఈ మాట క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపూర్వము 700 సంవత్సరాలకి ముందుగానే తన సేవకుడైనటువంటి ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా దేవుడైన యెహోవా పలికిస్తున్నటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు జన్మము లేక జననము అది ప్రవచనాత్మకమైనది. యెషయా భక్తుడు అంటున్నాడు, ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక గర్భవతి అయి కుమారుని కనును లేక కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అది ప్రవచనం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 22వ వచనంలో నెరవేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా, ఈ ప్రవచనం యేసు ప్రభు వారు పుట్టిన తరువాత ఈ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమె యొక్క కుమారుని కనును 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. యేసు ప్రభు వారు పుడతారు. ఎలా పుడతారు? కన్యక గర్భవతి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని ఒక ప్రవచనం. ఆ ప్రకారముగానే యూదా బెత్లెహేము దేశమందు కన్య అయినటువంటి మరియా గర్భవతి అయింది. ఎలాగైందండి అంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది, కుమారుని కన్నది. అయితే అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఆ విధంగానే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన కుమారునిగా పుట్టాడు. ఎలా పుట్టాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కని ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టును అన్నాడు. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం అన్నాడు. ఫుట్నోట్లో కూడా చక్కగా రాయబడ్డాడు. గనుక కుమారుని కన్నది. ఇప్పుడు దేవుడైన యెహోవా ఈ లోకములో చీకటిలో అంధకారంలో కొట్టుమిట్టులాడుతూ దేవుడు అంటే ఏంటో ఎరగనటువంటి భయంకరమైన స్థితిలో మనం జీవిస్తూ ఉండగా, లేక సర్వమానవాన్ని అలా జీవిస్తూ ఉండగా, దేవుడు కరుణా సంపన్నుడు కనుక చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూడటానికి యేసు ప్రభు వారిని భూలోకానికి పంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు వారు కుమారునిగా వచ్చాడు. ఆమె ఒక కుమారుని కనును అన్నాడు. ఇప్పుడు కుమారుని కన్నది. కుమారుడు 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. అందులో 3.5 సంవత్సరాలు తండ్రి పని మీద, పరమ తండ్రి పని మీద ఈ భూలోకంలో గొప్ప సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని వైపు ఆకర్షించి ఈ లోకంలో భయంకరులైనటువంటి దుర్మార్గుల ద్వారా ఆయన మరణము నొంది ఆయన సమాధికి వెళ్ళి ఆయన తిరిగి లేచి ఆయన పరమునకు వెళ్ళాడు. ఈ కుమారుని దేవుడు అనుగ్రహించాడు కనుక ఆ కుమారుని అద్వితీయ కుమారుడు అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో
ఆ కుమారుడు ఏమన్నాడు అని అంటే, అద్వితీయ కుమారుడు, దేవుడు లోకము ఎంతో ప్రేమించెను కాగా కదా, ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి గనక అద్వితీయ కుమారుడిగా ఆయనను మనకు అనుగ్రహించెను. ఇప్పుడు క్రిస్మస్ అని అంటే క్రైస్ట్ మాస్ కదండి, మాస్ అంటే ఆరాధన అంటాం కదా. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం, క్రీస్తును ఆరాధించుట. ఈ సమయంలో లోకంలో చాలా మంది మనం చూస్తూ ఉంటాం, అన్యులైన వారు కూడా, అసలు ప్రపంచమంతా కూడా ఎన్నో పండుగలు ఉన్నాయి. ఆ పండుగలన్నీ పక్కన పెడితే క్రిస్మస్ అనే పండగ ప్రతి మానవుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటానే ఉంటారు. కంపెనీల్లో కూడా మీరు పనిచేసే కంపెనీల్లో కూడా వాళ్ళు క్రిస్మస్ ఏదో సెలబ్రేట్ చేసి జెండాలు అవన్నీ కట్టి, అంటే లోకస్తులు కూడా చేసుకునే పండగ. అయితే మనం రక్షించబడ్డాం, లోకస్తులు రక్షింపబడలేదు కనుక ఆయా హోటల్స్లో, ఆయా క్లబ్బుల్లో, ఆయా లాడ్జ్ల్లో ఇష్టానుసారముగా వారు త్రాగి ఇష్టానుసారముగా ఈ యొక్క క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం రక్షించబడ్డాం. ఆయన కృప చేత రక్షింపబడి దేవుడు అంటే ఏంటో మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో గడుపుతున్నా ఉన్నాం. ఈ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో ఈ క్రిస్మస్ దినాన్న గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పోపు గ్రిగోరి అనే ఒక భక్తుడు యేసు ప్రభు వారు ఈ భూలోకములో 33.5 సంవత్సరాలు సంచరించి, ఈ 3.5 సంవత్సరాలు గొప్ప సువార్త చేసి, గొప్ప అవమానాలు పొంది, గొప్ప సూచక్రియలు చేసి, ఆ భయంకరమైన రాణు వారి ద్వారా శ్రమించబడి, ఆ సిలువ వేయబడి, చనిపోయి, పునరుద్ధానుడిగా తిరిగి లేచి 3వ దినాన్న ఆయన పునరుద్ధానుడిగా లేచి సుమారుగా 40 దినాలు ఈ భూలోకంలో సంచారం చేసి అందరికీ అడ్డుపడుతూ మరలా వారందరూ చూస్తుండగా ఆకాశ మేఘారుడుగా ఎత్తబడ్డాడు. ఆయన ఇంత గొప్ప త్యాగము చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు కనుక క్రిస్టియన్స్ అయినటువంటి మనం అందరము కూడా డిసెంబర్ నెల 25వ తారీఖున క్రిస్మస్ పండుగ చేసుకుందామని పోపు గ్రెగోరి అనే వ్యక్తి ఈ యొక్క పండుగని స్టార్ట్ చేశారు. కనుక ప్రియులారా, ఏదేమైనా బైబిల్లో ఉందా? చాలా మంది అడుగుతూ ఉంటారు, బైబిల్లోనే ఉండవసరం, అబద్ధం ఆడొద్దని బైబిల్లో ఉండగా మరి ఎందుకు అడుగుతున్నారు? కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ఏ విధము చేతనైనను స్వార్థ ప్రకాశం అనేది ప్రకటించబడతా ఉండాలి. ఈ క్రిస్మస్ దినాన్న మనం ఏం చేస్తా ఉన్నాం? తప్పేమి చేయట్లేదే. యేసు ప్రభు వారి జననము గురించి మనం పాటలు పాడుకున్నాం, పాటల ద్వారా దేవుని స్తుతించాం. చిన్నపిల్లలు కూడా చక్కగా పాడి దేవుని స్తుతించారు, సంభాషణలో చెప్పి దేవుని స్తుతించారు. ఇప్పుడు దేవుని వాక్యం ఎత్తుకుంటా ఉన్నాం. ఆయన ఒక కుమారునిగా ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారునికని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ఇప్పుడు యెషయా భక్తుని ద్వారా లేఖనం, ఈ యెషయా గ్రంథం ఈ యొక్క 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న లేఖనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో నెరవేర్చబడింది. కాబట్టి విశ్వాసముగా మనము దేవుని స్తుతించే వాళ్ళముగా, దేవుని యందు భయభక్తులు కలిగి కొనియాడే వాళ్ళముగా మనం ఉండాలి. ఆయన ఈ లోకములో పుట్టాడు. ఎలా పుట్టాడండి అని అంటే కుమారునిగా పుట్టాడు. ఇప్పుడు కుమారుని మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 12వ వచనం మనం చదివితే, కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 12వ వచనంలో కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఏం చేయాలంట? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును అన్నాడు కదా. ఇప్పుడు కుమారుని కన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలండి అని అంటే కుమారుని ముద్దు పెట్టుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకోలేకపోతే ఏమండి, కుమారుని ముద్దు పెట్టుకోలేకపోతే ఆయన కోపించును అన్నాడు. ఆయన కోపిస్తా ఉంటాడు కనుక ఆయనను ముద్దు పెట్టుకునే వాళ్ళముగా ఉండాలి. ఈ క్రిస్మస్ దినాన్న మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అని అంటే దేవుడు ఒక కుమారుని మనకిచ్చాడు. ఆయన అద్వితీయ కుమారుడు. లోకముని ప్రేమించాడు. లోకములో ఉన్న మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని అద్వితీయ కుమారునికి లోకానికి పంపించాడు కనుక ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలండి అని అంటే ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకునటానంటే ప్రేమించుట. ప్రేమకు సాదృశ్యం ఏంటండి? ముద్దు. చిన్న పిల్లల్ని బాబాలు ఏమన్నామని బొగ్గలు పెట్టుకుని ఎలాగైనా ముద్దు పెట్టుకుంటాం. కారణం ఏంటి? ప్రేమ. వాళ్ళ మీద మనకున్నటువంటి ప్రేమ. కనుక కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుట అనగా కుమారుని ప్రేమించుట. ప్రేమించాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయనను సేవించాలి, ఆయన మాటలను గైకొనాలి. ప్రేమించడం అంటే ఏంటంటే ముద్దు పెట్టుకుంటాం అంటే ప్రేమించుట. ఆయన మనం దొరుకుతాడా మనం ముద్దు పెట్టుకోవడానికి కదండి. ఆకాశ మహాకాశంలో పట్టజాలటువంటి దేవుడు. అయితే ముద్దు పెట్టుకున్నటనగా ప్రేమించుట. ఆయన మనకి బాహ్యముగా కనపడకపోయినా ఆయన వాక్యము ద్వారా అవన్నీ చదివి ఆయనను మనము ప్రేమించే వాళ్ళముగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దానిని ముద్దుగా వాక్యము మాట్లాడుతూ ఉంటది. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించుడు. ముద్దు పెట్టుకొనుట అనగా ప్రేమించుట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొను. యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు కదా. మీరు నన్ను ప్రేమించిన ఎడల అనగా మీరు నన్ను ముద్దు పెట్టుకునే ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనములో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనాలి, అప్పుడే ఆయనను మనం ప్రేమించిన వారము. కాబట్టి ముద్దు అనేది ప్రేమకు సాదృశ్యం. దేవుడు కుమారుడిచ్చాడు. కుమారుని ద్వారా నిత్య జీవం ఉంది. కుమారుని ద్వారా విశ్వాసములు వృద్ధి పొందింపబడతాం. విశ్వాసములకు కర్త అయిన విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు క్రీస్తు వైపు చూచుచు ఓపికతో ఈ పందెములో ముందుకు సాగిపోమన్నాడు కదా. కాబట్టి ప్రియులారా, ఆ కుమారుని ద్వారా విశ్వాసానికి ఒక నిశ్చయత మనకు ఉంది. ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన మన నిరీక్షణకు కర్త. కాబట్టి ఆయన అద్వితీయ దేవుని కుమారునిగా ఈ లోకానికి దేవుడు పంపించాడు కనుక ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నట్లయితే నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కుమారుని అనుగ్రహించాడు, ఆయనను మనం ప్రేమించాలి. ఇప్పుడు కుమారుని ద్వారా మనకు లాభం ఏంటండి? కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని తోడు అవసరం.
ఈ భూలోకములో జీవిస్తున్న ప్రతి మానవునికి కూడా ఒక తోడు అవసరం. ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి మానవునికి ఒక తోడు లేకపోతే ఏమైపోతాం? ఆదరించేవారు కరువైపోతారు. తోడు ఉండాలి. భార్యకు భర్త తోడు ఉండాలి, భర్తకు భార్య తోడు ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లల తోడు ఉండాలి, పిల్లలకు తల్లిదండ్రుల తోడు ఉండాలి, స్నేహితుడికి మరో స్నేహితుడు తోడుగా ఉండాలి. ఏ తోడు లేకపోతే కర్రైనా తోడుగా ఉండాలి కదా. ఎవరు తోడు లేరండి, అందుకే రాలేకపోయానండి వింటాం మనం కదా. అంటే చెడిపోయింది, ఎవరు తోడుగా లేరు అందుకే రాలేదు. రాత్రి మీటింగ్కి రాలేదు ఏంటంటే ఎవరు తోడు లేదు సార్ అందుకే రాలేదండి. అంటే ఇప్పుడు ఏమి కావాలి? తోడు అవసరం. ఎంత కోటీశ్వరుడైనా సరే వారికి ఏం అవసరం అండి అని అంటే తోడు అవసరం. కనుక ఇమ్మానుయేలుగా ఏమండి ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలుగా మనకు తోడయ్యున్న దేవుడు. కాబట్టి ఆయన తోడు మనం పొందగలిగిన వారముగా ఉండాలని లేఖనం మాట్లాడుతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మనకు తోడుగా ఉండే దేవుడు. ఎంతవరకు తోడుగా ఉంటాడు కదా. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అన్నాడు. దేవుని తోడు ఎంతకాలం ఉంటుందండి? భార్య తోడు కొంతకాలమే, భర్త తోడు కొంతకాలమే. ఆ మధ్య సుజీర్ కుమార్ గారు అన్నట్టుగా మరణోపాశంలో ఉన్నాను. ఏమో ఇప్పుడు ఆవిడకి తోడు కష్టమవును. కనుక భార్య తోడు భర్తకి కొంతకాలమే, భర్త తోడు భార్యకి కొంతకాలమే, పిల్లల తోడు తల్లిదండ్రులకు కొంతకాలమే, తల్లిదండ్రుల తోడు పిల్లలకు కొంతకాలమే, స్నేహితుల తోడు కూడా కొంతకాలమే. ఈ లోకములో కనిపించే యావత్ బంధువర్గం, యావత్ బంధుకోటి యొక్క ఏమండి తోడు చూసారా, అదంతా వ్యర్థమే, కొంతకాలమే. అయితే మన ప్రభువు ఇమ్మానుయేలుగా తోడుండే దేవుడు. ఎంతకాలం అంటే మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుతాం. 28వ అధ్యాయము 20వ వచనం అండి. 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. ఎంతకాలం ఉంటాడంట ఆయన? అదనమాట యుగ సమాప్తి. ఈ భూలోకములో మన బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఒకవేళ మనం బ్రతకుండగానే ఈ యుగము సమాప్తి అయిపోతుంది అనుకోండి, ఆయన రాకడ వచ్చేసింది, అప్పటి వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఈ పుట్టిన యేసు ప్రభు, ఇమ్మానుయేలుగా పేరుగాంచిన యేసు ప్రభు వల్ల మనకు లాభం ఏంటి అని అంటే, యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో కూడా ఆయన ఉంటాడు అని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తోడు ఉండటం బట్టి లాభం ఏంటండి అని అంటే, ఆయన తోడుంటే మనకు కాపుదల ఉంది. ఏముంది? ఈవేళ ఎంతమంది కాపుదల లేదు. నా ముందే హాస్పిటల్లో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటే రాత్రుల్లో నాది రెడ్ ఐసీయూ, ఈ మేరీ విజీలు వీళ్ళు వచ్చారు చూశారు. నేను ఐసీయూలో ఉన్నప్పుడు రవి గారు వాళ్ళు వచ్చారు, కొందరు వచ్చారండి ముంబై నుంచి, అభిలాష్ వచ్చాడు, ఇలా కొందరు రాకేష్, ఏమండి వాళ్ళ అమ్మగారు బంగారావు గారు, వాళ్ళ అమ్మగారు రాములు, మొత్తం చాలా మంది మన వాళ్ళు చాలా మంది వచ్చారు. రెడ్ ఐసీయూ అని అందులో పెట్టారు. అక్కడ మానవ సంచారం ఏం కనపడదు. చేతులు లాగేస్తున్నా, కోళ్ళు లాగేస్తున్నా, ఏం జరిగినా ఎవరు చెప్పుకోవటానికి లేదు. నేను అడిగాను, రెడ్ ఐసీలో ఎందుకు పెట్టారమ్మా అని అడిగితే నర్స్ అన్నది, మీరు కొంతకాలమే బతుకుతారండి అని.
అంకుల్ గారు మీకు చెప్పొచ్చో లేదో తెలియదు కానండి, మీరు కొంతకాలమే బతుకుతారు, అందుకే రెడ్ ఐసీయూ ఇందులో కొంచెం వేస్తుంది, ఇందులో ఎక్కువ కాలం బ్రతకడం పెడతారు అంట. నవ్వొచ్చింది అంటే వెళ్ళిపోతున్నానా అంటే ఆలోచన చేయండి. ఉన్నారు, మెర్సీ ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, వేరే చోట ఉండాలి, పర్మిషన్ ఇచ్చినప్పుడే రావాలి. ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ పర్మిషన్ ఇస్తారు, అప్పుడు రావాలి. ఏమన్నా ఎలా ఉన్నారు ఏంటి అనాలి, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం అంటాడు, అక్కడ వాచ్మెన్ ఉంటాడు. అంటే మన వారు అందరూ ఉంటారు, కానీ తోడు అనేది ఎవరుంటారు? యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఆయన తోడుండుటను బట్టి మనకేం కలుగుద్దండి అని అంటే కాపుదల. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారు చాలా మందికి కాపుదల లేదు. అది విమానాల్లో అవ్వచ్చు, ట్రైన్లు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, బైకులు అవ్వచ్చు, చూస్తున్నాం, మనం వింటున్నాం. అదేవిధంగా వ్యాధుల ద్వారా కూడా కాపుదల లేక చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కాపుదల ఉంది. ఏముందండి? కాపుదల ఉంది. ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉండి ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఆదికాండ గ్రంథంలో 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామండి. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనములు అంటాడు, ఇదిగో నేను నీకు తోడయుండి. కదా ఆ మాట చూసారా? ఇదిగో నేను నీకు తోడయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలములలో నిన్ను కాపాడుచు. కదండి, ఇది దేవుని మాట. దేవుడిని యెహోవా యాకోబుతో నిచ్చెన మీద ఉండి మాట్లాడుతున్నాడు. యాకోబు, ఇదిగో నేను నీకు తోడై ఉండే దేవుడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. ఆ ఆదరణ మాట ఎంత గొప్పగా ఉందో చూశారండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. కదండి, విడవని తోడు. మన అంశం ఏంటి? తోడు. విడువని తోడు. క్రిస్మస్ అంటే ఆయన తోడుంటాడన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. పుట్టినవాడు ఎలాంటి వాడండి అని అంటే తోడుగా ఉండే దేవుడు. పుట్టినవాడు తోడుగా ఉంటాడట. ఎంతవరకు? యుగ సమాప్తి వరకు. ప్రార్థన చేసినప్పుడు అండి వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉంటానని చెప్పావు కదా, నేను బయలుదేరుతున్నాను, నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు. ఇదిగో నేను ఫలానా ఉద్యోగంలోనికి వెళ్తున్నాను, మరలా సాయంత్రం క్షేమంగా గృహానికి తోడుకురా. వాగ్దానం ఎత్తి ప్రార్థన చెయ్యాలి. కనుక ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనలను విడిచిపెట్టడు. నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలములలో నేను నిన్ను కాపాడుతూ మరలా తిరిగి దేశానికి రప్పిస్తాను కదా. ఈ కార్యం అయ్యే వరకు నేను నిన్ను విడువను. ఎంత గొప్ప మంచి వాగ్దానం అండి, గొప్ప ఆదరణకరమైన మాట అండి. యాకోబు వెంటనే నిద్రలేచాడు. అమ్మో, ఇది దేవుని మందిరమే, ఇది భయంకరం, దానికి బేతేలని పేరు పెట్టాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే తండ్రి ఇంట నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? పద్దన్నరాము వెళ్తా ఉన్నాడు. పద్దన్నరాము వెళ్తూ ఉండగా దేవుడైన యెహోవా మార్గములో ఆయనకు దర్శించి, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నిన్ను కాపాడుచు. కాపాడాడు లేదా? పద్దన్నరాములో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి యాకోబు?
3 సంవత్సరాలు చెప్పాను యాకోబు గురించి, గుర్తుందా మీకు? 3 సంవత్సరాలు ఏకగ్రీవంగా 3 సంవత్సరాలు చెప్పానండి. అది 2014, 15, 16 3 సంవత్సరాలు కంటిన్యూస్ గా యాకోబు గురించి మాట్లాడాను. ఎక్కడా విడిచిపెట్టలా. యాకోబు దర్శించిన మజిలీలు అని చెప్పి అలా ఆ రోజుల్లో చెప్పాను. కనుక యాకోబు తండ్రి ఇంట నుండి పద్దన్నారాము లాబాను ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకు? అన్న చంపుతాడు అన్నాడు రా అని తల్లి రెబెకా చెప్తా ఉంటే యాకోబు భయపడి మరి ఏం చేయనమ్మా అని అడిగాడంట. మా అన్నో ఇంటికి వెళ్ళిపో అంటే మీ మేనమామ ఇంటికి వెళ్ళిపో, లాబాను ఉన్నాడు పద్దన్నరాములో, అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాహేల్ని చూశాడు, ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పి 7 సంవత్సరాలు ఆలింగనం చేశాడు. ఆ మాంగారేమో మోసం చేశాడు. పెద్ద ఆవిడ జబ్బు కల్లావిడ చేశాడు. అదేంటి ఇలా మోసం చేశావు చీకట్లు అని చెప్పి అడిగితే, నీకు ఈ అమ్మాయిని కూడా ఇస్తాను, ఇంకో 7 సంవత్సరాలు చెయ్యి అన్నాడు. అక్కడికి 14 సంవత్సరాలు బాల్యదానం చేశాడు. తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు తన సంపాదన కొరకు పనిచేశాడు. మొత్తం 20 సంవత్సరాలు పద్దన్నరాములో, ఆ భయంకరమైనటువంటి అన్య దేశంలో దేవుడు యాకోబును కాపాడుతూనే వచ్చాడు. కాపాడుతూ 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 సంపాదించేసుకున్న తర్వాత దేవుడు మరలేమంటున్నాడు తెలుసా? ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం చూడండి. ఆదికాండ గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. 31వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల వద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. యాకోబు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పద్దన్నరాములో ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడైన యెహోవా ఏమంటున్నాడు అని అంటే, ఓ యాకోబు నువ్వు ఇప్పుడు ఏం చేయాలయ్యా అని అంటే, తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, నేను నీకు తోడై ఉంటాను. ఆనాడు చెప్పాడు. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం చెప్పాడు. నీ వెళ్ళి ప్రతి మార్గంలో నేను తోడై ఉంటానని 28వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన దేవుడు మరలా 31వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. 31వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, నీవు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, నీ పితరుల యొద్దకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయ్యుండును అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత కాలం ఉన్నాడండి ఆ యొక్క పద్దన్నరాములో అంటే చూడండి. 31వ అధ్యాయము 41వ వచనం. 31వ అధ్యాయం 41వ వచనంలో, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 సంవత్సరములను, నీ మందల నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పద్దన్నరాములో యాకోబు ఉన్నాడు. 20 సంవత్సరాలకి ముందు మార్గంలో దేవుడు కనబడి, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రతి ఆ స్థలములో నేను కాపాడుతాను అన్నాడు కదా. అన్నట్లే విడిచిపెట్టి వెళ్ళాను అనుకుంటాక లేదు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటున్నాడు, యాకోబు నువ్వు బయలుదేరి నీ యొక్క బంధువుల యొద్దకును నీ స్వజనముల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటాను అంటాడు. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. ఆయన తోడై ఉండే దేవుడు. ఆయన ఏమై ఉండే దేవుడు అని అంటే, తోడై ఉండే దేవుడు. ఎన్ని ప్రయాణాలు చేశాడో యాకోబు దర్శించిన మజిలీలు అని గత కాలంలో నేను సువార్త చెప్పానే. ఆ సువార్తలో నిజంగా యాకోబు ఎంత భయంకరమైన ప్రయాణాల్లో అరణ్యాల గుండా వెళ్ళాడు, భయంకరమైన క్రూర జంతువుల మధ్య గుండా వెళ్ళాడు. అయినా దేవుడు అతనిని విడిచిపెట్టలేదు, క్షేమంగా మరలా తీసుకొని వచ్చాడు. కారణం ఏంటండి? వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే దావీదు అంటాడు,
23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు కారణం నీవు నాకు తోడయ్యుందు అన్నాడు. ఏమయ్యుందు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించలేదు దావీదు. సౌలు తరుముతూ ఉండగా రామా నుండి నాయతు నుండి గాతును అదిల్లాము రకరకాల ప్రాంతాలకి వెళ్ళిపోతూ జీప అరణ్యాల గుండా, లోయల గుండా, కొండల గుండా ప్రయాణమై పారిపోతున్న సందర్భాల్లో దేవుడు ఆయనను విడిచిపెట్టలేదండి, తోడుగా ఉన్నాడు. ఎందుకన్నాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. ఇప్పుడు ఏంటిలేండి, మొబైల్స్ ఉన్నాయి కదా, చీకటి ఏమైనా ఉందంటే మొబైల్ లైట్ అంటారు. మరి ఆ రోజుల్లో అరణ్యాల్లో, లోయల్లో, కొండల్లో ఏ లైట్లు ఉన్నాయి? కనుక ఆ భయంకరమైనటువంటి ఆ ప్రదేశాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కనుక గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. ఆయన తోడుండే దేవుడు. తోడుంటే అపాయం రాదు. తోడుంటే అపాయము దరికి రాకుండా ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథంలో 23వ అధ్యాయం 14వ వచనం అంటుంది. 2వ భాగం నుంచి చదువుతున్నాను. సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. కదండి, చంపాలని సౌలు అనుదినము దావీదును వెతికినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు కదా. కారణం, నీవు నాకు తోడయ్యుందువు. తోడయ్యున్నవాడు అప్పగించేస్తే ఇంకెందుకండి ప్రయోజనం ఏంటండి? కాబట్టి తోడయ్యున్నవాడు అప్పగించకుండా కాపాడాడు. ఆయన తోడు కాపాడేది. సమూయేలు 2వ గ్రంథంలో 8వ అధ్యాయం 6వ వచనం అండి. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచుండెను కదా. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఆయన తోడుంటే మనకేముంది? కాపుదల ఉంది. ఆయన తోడుంటే మనకేముందండి? కాపుదల ఉంది. కనుక ఆయన తోడు కోరుకోవాలి. ఈ క్రిస్మస్ దినాన్న మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటండి అనంటే, యేసు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు మనకు ఒక కుమారునిగా అప్పగించాడు. ఆ కుమారుని పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. ఆ దేవుని తోడు మనము సంపాదించాలి. దేవుని తోడును మనం సంపాదిస్తే గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయములకు మనము భయపడ. కారణం ఏంటండి అనంటే, నీవు నాకు తోడయ్యుందువు. ఆయన తోడుగా ఉంటే మనకేముందండి? కాపుదల. రెండవదిగా ఆయన తోడుగా ఉంటే చూడండి, ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనం అండి. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతని యజమానికి, 4వ వచనంలో, అతని యజమానికి యోసేపు మీద కటాక్షము కలిగెను కదండి. మాటలు వినాలి మనము. ఎలాగంటే, ఆయన తోడుంటే మన కాపుదల ఉంది. మనకి కాపుదల అవసరం. మనం బళ్ళ మీద వెళ్తా ఉంటాం, కార్ల మీద వెళ్తా ఉంటాం, ట్రైన్స్ లో వెళ్తా ఉంటాం, ఫ్లైట్స్ లో వెళ్తా ఉంటాం, రకరకాల మార్గాల గుండా వెళ్తా ఉంటాం. మనకి కాపుదల అవసరం. కాపుదల కావాలి అని అంటే ఆయన తోడు మనకు అవసరం. రెండవది, ఆయన తోడుంటే రెండవ లాభం ఏంటి? ఇమ్మానుయేలని దేవుడు మనకు తోడుగా ఉంటే రెండవ లాభం ఏంటండి అని అంటే, అక్కడ వ్రాయబడ్డది,
దేవుడైన యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక 4వ వచనంలో అంటున్నాడు, అతని యజమానుడు అతని మీద కటాక్షం ఉంచెను. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, మనకంటే లోకంలో కొంతమంది యజమానులు ఉంటారు కదా, ఆ యజమానుల ద్వారా మనకు కటాక్షము కలగాలి. లేకపోతే కలిసే మొత్తం అంటాడు, లేకపోతే నేను తీసేస్తాను ఇంకోటి వస్తున్నాడు అంటాడు. రకరకాల మాటలు వస్తాయి. కాబట్టి యజమానుని దగ్గర మనకు కటాక్షము కావాలి, కరుణ కావాలి, జాలి కావాలి, దయ కావాలి, ప్రేమ కావాలి అని అంటే మనము దేవుని యందు మొదట పని చేయవలసింది ఏంటంటే ఆయనను మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎప్పుడైతే సొంత రక్షకుని అంగీకరించామో అదే కుమారుని ముద్దు పెట్టుకున్నటానికి. ఎప్పుడైతే సొంత రక్షకుని అంగీకరించామో తన వారిని ఆయన విడిచిపెట్టేవాడు వాడు. ఆయన విడిచిపెట్టడు, ఆయన తోడయి ఉంటాడు. తోడయ్యుండి కాపుదల కాస్తాడు ఒకటి. రెండవది, తోడయ్యుండి నీ యజమానులకు నీ మీద కటాక్షము కలిగేటట్లుగా ఆయన చేస్తాడు. కనికర సంపన్నుడు కనుక కనికరము కలిగేటట్లుగా నీకు చేస్తాడు. యోసేపుకు అన్యదేశములో పొతీఫరు యొక్క కటాక్షము కలిగింది. కారణం, యోసేపు దేవుని ప్రేమించిన వాడు. 42వ ఆదికాండ గ్రంథంలో 18వ వచనంలో అంటాడు, నేను దేవునికి భయపడేవాడను. ఏం చేసేవాడను? 42:18 ఆదికాండ గ్రంథంలో నేను దేవునికి భయపడేవాడను అంటే నేను దేవుని ప్రేమించేవాడను, దేవునికి భయపడేవాడు. కాబట్టి పాపం ఎదురొచ్చిన పాపాలను విడిచి పారిపోయాడండి. పాపాలను విడిచి పారిపోయిన యోసేపు, దేవుని కరుణను పొందుకున్న యోసేపు, దేవుని కటాక్షము పొందుకున్న యోసేపు, దేవుని కనికరము పొందుకున్న యోసేపు, దేవుని జాలిగా పొందుకున్నటువంటి యోసేపు, దేవుని దయను పొందుకున్న యోసేపు. యెహోవా యోసేపుకు తోడయ్యుండెను గనుక ఆ 3వ వచనంలో, ఆ 4వ వచనంలో అన్నాడు, అతని యజమానుడు అతని మీద కటాక్షము చూపెను. అన్యదేశంలో ఉన్నాడండి. దానియేలు కూడా అన్యదేశంలో ఉన్నాడు. బబులోను దేశములకు దాసునిగా కొనుక్కోబడ్డాడు. ఇక్కడ యోసేపు ఐగుప్తు దేశములకు దాసునిగా కొనుక్కోబడ్డాడు. దానియేలు కూడా రాజైన దర్యావేషు యొక్క కనికరం పొందుకున్నాడు. దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. ఎందుకు చెప్పాలి? ఎందుకు? ప్రార్థన చేశాడంట. ఎన్నిసార్లు? 3 మార్లు. అక్కడ శాసనం వచ్చింది. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు ఎరిగి కూడా అనుదినము 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడంట. శాసనం పెట్టింది ఎవరు? దర్యావేషు రాజు. కొంతమంది కంపెనీల్లోనూ మరి అన్ని చోట్ల చెంచాగాళ్ళు ఉంటారు, యజమానులు చెప్తారు కదా కొన్ని. అలాగా అక్కడ కొందరు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి, అయ్యారండి రాజు గారు మీరు ఒక శాసనం చెప్పారు, అయితే ఈ దానియేలు అన్నవాడు మీరు మిమ్మల్ని తప్ప ఏ దేవుణ్ణి పూజించకూడదని ఒక శాసనం పెట్టారు కదా, ఈ దానియేలు అన్నవాడు యెహోవా అనే దేవుడికి 3 మార్లు ప్రార్థన చేస్తే మేము చూశాము అన్నారట. రాజుగారు ఆల్రెడీ శాసనం చేసేసాడు కనుక అది జారీ చేయాలి. చాలా దుఃఖముతో ఆ జారీ చేశాడు ఆ యొక్క శాసనాన్ని. ఇప్పుడు దానియేలును పట్టుకెళ్ళి సింహాల బోన్లో వేశాడు. ఆ రాత్రి దర్యావేషుకు నిద్రపట్ల. ఉదయాన్నే లేచి దుఃఖ స్వరముతో, ఏదేందో దుఃఖ స్వరముతో వచ్చాడంట దానియేలు దగ్గరికి. ఎక్కడికి? ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు. 6వ అధ్యాయం 20వ వచనం దానియేలు గ్రంథం చదువుదామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో
ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు రాజుకు దర్యావేషు. ఏమంటా ఉన్నాడు అని అంటే చూడండి, 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 20వ వచనములో, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నని దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. ఇప్పుడు సింహాలు కూడా దానియేలు ఏం చేసినాయి? కరుణించాయి. అవి ఏ హాని చేయలేదండి కదా. అంటే ఆయన తోడుంటే మనకు కటాక్షము కలుగుద్ది, ఆయన తోడుంటే మనకు కనికరము కలుగుద్ది, మన యజమానుల ద్వారా మనకు కలుగుద్ది. పోతే పోయేట మనకెందుకు ఆయన అనుకోలేదు. రాజు గారు దర్యావేషు దుఃఖ స్వరముతో పిలుస్తున్నాడు, దానియేలు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. లోపల నుంచి స్వరం పడుతుంది, రాజు చిరంజీవి యొగును గాక. ఎంత సంతోషించుంటాడో ఆలోచన చేస్తున్నారా? కనుక మన యజమానులు మన మీద కనికరం చూపించాలి అని అంటే మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇమ్మానుయేలు అనే దేవుడు ఉన్నాడు కదా, ఆ ఇమ్మానుయేలు అనే దేవుడిని మనకు తోడుగా ఉంచుకోవాలి. ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా ఉన్నాయలా మనకు అంతే చాలు. నీవు తోడై ఉన్న చాలు. యేసు అని ఒక పాట ఉంటుంది. అంటే నీవు తోడై ఉంటే చాలు, నిత్యం అదే నాకు మేలు అనే మాట నాకు చూస్తూ ఉంటాం. కనుక ఆయన మనకు తోడై ఉండాలి. ఆయన మనకు తోడై ఉంటే మన కాపుదల ఉంది. ఇమ్మానుయేలుగా ఈ క్రిస్మస్ దినాన్న దేవుని మనము తోడుగా కలిగి ఉండాలి. నాకు వచ్చేసిన అంటే నడదు, నాకు వచ్చేసిన కారు అంటే నడదు, నాకు వచ్చేసిన బైక్ అంటే నడదు, నాకు ట్రైన్లో ఏసీ టికెట్ అంటే నడదు, కాబట్టి నేను ఫస్ట్ క్లాస్లో ఫ్లైట్లో వెళ్తున్నానంటే నడవదు. ప్రతి దానికి కాపుదల ఉండాలి. కాపుదల ఉండాలి అని అంటే ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా కలిగి ఉండాలి. ఒకని కరుణ మన మీద ఉండాలి అని అంటే ఇమ్మానుయేలు అనే దేవుని యొక్క కరుణ లేక తోడు మనకు ఉండాలి. బైబిల్లో చాలా మంది ఉన్నారు. నెహెమ్యా గ్రంథాన్ని కూడా మనం చదివినట్లయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో రాజుగారు, ఆ రాజుగారి పేరు ఏంటండి? అర్తహషస్త. ఏం పేరు? అర్తహషస్త. ఆ రాజుగారు నెహెమ్యా అంట అర్తహషస్త అనే రాజుగారి దగ్గర గిన్నె నుంచేవాడు. అంటే ఆ డ్రింక్స్ నీళ్లు అవన్నీ అందిస్తూ ఉండేవాడు. ఈ అర్తహషస్త అన్న రాజుగారు అడుగుతున్నాడు నెహెమ్యాని. ఏమని అడుగుతున్నాడు? 4వ వచనంలో, ఆ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నీకు ఏమి కావాలను? అతని యజమాని అర్తహషస్త అంటున్నాడు, నీకు ఏం కావాలి? నీ ముఖం ఏంటి అలా ఉంది? ఏంటి నీరసమన్నావు? సేటు గల అలా అడుగుతారా? అలాగని చేసి అడగమంటారేమో అని అసలు ఆ ముఖం రాకుండా కూడా అడు చూసినా చూడండి వెళ్ళిపోతా ఉంటాడు. కానీ అక్కడ నెహెమ్యా యొక్క రాజుగారు ఉన్నారు, అర్తహషస్త. ఆ రాజుగారు నీకేం కావాలి, ఏమైంది అనేటప్పుడు నెహెమ్యా చెప్తున్నాడు. ఏం చెప్పమంటారండి? మా యెరూషలేము ప్రాకారాలన్నీ కూలిపోయినాయంట, అగ్ని చేత కాల్చబడ్డాయంట. ఆ విషయం నాకు తెలిసినప్పుడు నాకు బాధగా ఉండదండి. మా మందిరం ఇలా కూల్చబడ్డదండి అని అంటున్నప్పుడు నీకేమేం కావాలంటే నాకు తాకీదులు కావాలంటే రిటర్న్ టికెట్తో సహా రాజుగారు అర్తహషస్త అనే రాజుగారు నెహెమ్యాకి ఇచ్చాడు. అంటే కరుణ చూపించాడు. అర్థమవుతుందండి? కనుక బైబిల్లో ఇలా కరుణ పొందిన వారు బస్ ఎందుకంటే చాలా మంది చూడండి అంటారు. అది మీ గొప్పతనం కాదు. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాడు? కనికరించి
అతని మనసును మారుస్తా ఉన్నాడు కనుక ఆయన మనం చూస్తా ఉన్నాం, యజమానులు మనలను కనికరిస్తూ ఉన్నారు. పొతీఫర్ అనేవాడు ఐగుప్తు దేశంలో యోసేపు మీద కనికరం చూపించాడు. బబులోను దేశంలో రాజైన దర్యావేషు దానియేలు మీద కనికరం చూపించాడు. ఇక్కడ హర్తహస్త అనే రాజు గారు నెహెమ్యాను ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తాను. ఎస్తేరుని, ఆ రాజు గారి పేరేంటి, అహష్వేరోషు. రాజుగారు ఏమంటున్నారు, ఎస్తేరు గ్రంథంలో చూడండి 5వ అధ్యాయం 3వ వచనములో, నీ మనవి ఏమిటి ఎస్తేరు, నీ మనవి ఏమిటి? ఆలోచన చేస్తున్నారా? అంటే ఒక రాజు ఆ వారి దగ్గర ఉన్నటువంటి దాసీలైనటువంటి పనివారిని, నీకేం కావాలి కాబట్టి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన, ఆలోచన చేయండి, కరుణ కటాక్షము చూపిస్తూ నీ మనవి ఏం చెప్పు, నీకేం కావాలి ఇస్తారు, నీకేం కావాలి చెప్పు, నేను అన్ని ఇస్తాను. రాజ్యంలో సకమ భాగమైన నేను నీకు రాయపడ్డాడు. ఈ కనికరం రావడానికి గల కారణం ఏంటండి అని అంటే, ఎస్తేరుకి దేవుడి తోడు ఉంది, నెహెమ్యాకి దేవుని తోడు ఉంది, దానియేలుకు దేవుని తోడు ఉంది, యోసేపుకు దేవుని తోడు ఉంది. మనకి కూడా దేవుని తోడు ఉంటే, భయభక్తులు కలిగి జీవిస్తే, మన యజమానులు మనలను కనికరించి కటాక్షించి ఓకే అలాగే అంటారు. ఆ సంగతిని గుర్తుపెట్టుకోవాలి కనుక ఇమ్మానుయేలు అను దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి కాపుదల ఉంది. మన యజమానులు మనలను రెండవదిగా కనికరిస్తారు అన్నాడు. మూడవదిగా చూస్తే ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. ఏం చేస్తున్నాడంట? మూడవది ఏంటండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. వర్ధిల్లుతా ఉన్నాడు. ఒక వ్యక్తి వర్ధిల్లాలి. ఏమవ్వాలి? ఎక్కడున్నా మంగళ అక్కడే ఉందంటారు కథలు చూసారా? అలా కాదు. విశ్వాసులైన మనము వర్ధిల్లే వాళ్ళముగా ఉండాలి. వర్ధిల్లాలి అని అంటే ఆయన కనికరం ఉండాలి, ఆయన తోడు ఉండాలి, ఆయన కాపుదల ఉండాలి. ఇప్పుడు యోసేపుకు దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడట. ఈ 2వ వచనంలో, ఈ 39వ ఆదికాండ గ్రంథం 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు. ఆయన తోడుంటే ఇప్పుడు ఏమవుతాం? మనం వర్ధిల్లుతాం. అది గమనించాలి. ఆయన తోడు లేకపోతే మనము వర్ధిల్లలేము. పెట్టిన కొట్ట పొయ్యిలో ఈ నిన్ను గట్టలేదని పాస్టర్ గారు, ఏమో నుండి లక్షలు వస్తున్నాయి కానీ, ఏమో నుండి వేలు వస్తున్నాయి కానీ, ఏమో నుండి ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాయి అండి. ఏదో వచ్చి వెళ్ళిపోయినా కదా మిగిలిందని ఉంటుంది కదా మనకి. అలా ఉంచుకునేటట్టుగా ఉండాలి. అంటే ఆయన తోడు మనకు ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు ఆ పొతీఫర్ ఇంట వర్ధిల్లుచు. దాసుడిగా వెళ్ళిన వాడు ఏమవుతున్నాడు? వర్ధిల్లుతున్నాడు. ఆయన తోడుంటే వర్ధిల్లబడతాం. దావీదును గురించి చెప్పుకున్నాం. గాఢాంధకారపులో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయుండువు. తోడయున్నాడు కనుక దావీదుకు దేవుడు సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను కదా. సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనములో, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 3 విషయాలు మనం ధ్యానం చేశాం.
ఒకటి, ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి కాపుదల ఉంది. రెండవది, ఇమ్మానుయేలును దేవుడు మనకు తోడుగా ఉంటే మన యజమానులు మన మీద కనికరము చూపిస్తారు. మూడవది, ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా ఉంటే మనము వర్ధిల్లబడతాము. వర్ధిల్లాలని అందరికీ ఉంటారు. వర్ధిల్లాలంటే ఆ దేవుని తోడు మనకు ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే ప్రియులారా, అదే ఆదికాండ గ్రంథంలో 39వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, దేవుడు అతనికి తోడై ఉండేను గనుక అతడు చేసినదంతయు ఏమవుతుంది? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక అతడు చేసినదంతయు సఫలమవుతుందంట. ఏమోనండి పాస్టర్ గారు, ఏం పట్టుకున్నది అవ్వట్లేదండి కదా, ఎన్నిసార్లు అనుకుని ఉంటామో. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకునుని సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో కోరుకుంటుంది, బయట దేశం వెళ్ళాలనో ఇల్లు కట్టాలనో, ఏదో మనిషి అన్న తర్వాత ఏదో ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన, ఈ కోరిక సఫలము కాకపోవటం బట్టి హృదయము నొచ్చును. అయితే కోరిక లేక ఆలోచన నెరవేర్చబడాలి అనంటే ఆయన తోడు అవసరం. యోసేపు అక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు చేయనదంతయు సఫలం. అతడు చేయనదంతయు సఫలం. సఫలం అవ్వాలి అని అంటే దేవుని తోడు ఉండాలి. ప్రక్కనే చూడండి, 39వ అధ్యాయం 23వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక అతడు చేయునది యావత్తు, ఒక లైన్ వదిలేస్తే అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము చేసేను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలం చేసేను. కారణం కదండి, దేవుని తోడు అతనికి ఉంది. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేశాడు అంటాడు. ఆయన తోడుంటే మనము చేసేదంతా సఫలమవుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ కార్యము సఫలము చేసే దేవుడు సఫలం చేస్తాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఆయన కార్య సిద్ధి కలుగ చేస్తాడు, కార్యము సఫలం చేస్తాడు. ఒకటి, ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి కాపుదల ఉంది. రెండవది, ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కనికరం ఉంది. యజమానులు ఏమవుతారు అంటే మన మీద కనికరపడతారు. మూడవది, ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లబడతాము. నాలుగవది, ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా ఉంటే మనము చేయునదంతయు సఫలమవుతాం. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. కాబట్టి ఆయన తోడవసరమండి. దావీదుకు తోడుగా ఉన్నాడు కనుక దావీదు అంటాడు కీర్తన గ్రంథంలో 21వ కీర్తన 2వ వచనములో, అతని మనోభీష్టమును ఆయన ఏం చేస్తున్నాడంట? సఫలం చేస్తున్నాడు. మనోభీష్టం అంటే మనసులో ఉన్న ఇష్టాన్ని, మనసులో ఉన్న కోరికను ఆయన ఏం చేస్తున్నాడు? సఫలం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన తోడు కలిగిన వారముగా మనం ఉండాలి. 4 విషయాలు చెప్తాం. ఆయన తోడుంటే చెప్పాలనుకుంటే, ఆయన తోడుంటే మన కాపుదల. రెండవది, ఆయన తోడుంటే మన యజమానులు మన మీద కనికరపడతారు. మూడవది, ఆయన తోడుంటే మనము వర్ధిల్లబడతాం. నాలుగవది, ఆయన తోడుంటే మనము చేసినది యావత్తు ఆయన ఏం చేస్తాడు? సఫలం.
5వది చూడండి, యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 8వ వచనం అండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనంలో, నా సేవకుడవైన యాకోబు అన్నాడు. నా సేవకుడవైన యాకోబు అని 10వ వచనం వస్తే ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను. కనపడదా? 3వ లైన్, నేను నీకు తోడై ఉన్నాను. తోడై ఉండి ఏం చేస్తాడంట? నిన్ను బలపరుతును. ఏం చేస్తాడు? ఆయన తోడై ఉంటే ఏంటి? బలమట్లేదండి పాస్టర్ గారు, ఏమట్లేదు, ఏం బలం ఏమట్లేదు కదా. ఇప్పుడు ఏమి లేవు, మల్టీవిటమిన్స్ వాడేస్తున్నారు, ఏమి లేవు కనుక ఏమి లేదు, మనుషుల్లో బలాలు లేవు. ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? ఆయన తోడుంటే, ఇదిగో యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. వాస్తవానికి మనము బలహీనులం. ఏదైనా సడన్ షాక్ వినండి, ఎందుకు ఎవడో వచ్చి కూర్చేతనంట చెప్పండి, స్టార్ట్ అయిపోద్ది. ఏంటది? కొలెస్ట్రాల్, బీపీలు, షుగర్లు, ఇవి ఉన్నాయి, అన్ని ఇలాగైపోయి ఫేస్లోకి వచ్చేస్తుంది అంటారు. అప్పుడు ఆ మొఖాలు చూసుకోలేము మనం కదా. ఏదో పోయిందేదో ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి ఊరి నుంచి, కానీ ఏమండి అది కనుక నీరసం వచ్చేది. ఇప్పుడు నీరసం వెళ్ళిపోయినటువంటి దేహాన్ని ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఆయన తోడుంటే, అందుకన్నాడు యాకోబు, నా సేవకుడైన యాకోబు, ఇశ్రాయేలా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను బలపరుచుదును. ఏం చేస్తాడంట? నేను నిన్ను బలపరుచుదును. బలపరిచే దేవుడు. అందుకే ఆయన పేరేంటి? బలవంతుడైన. బలవంతుడైతేనే బలపరచగలడు. పౌలు గారు అంటాడు కదా, ఏమని? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చేయగలుగుతా ఉన్నాను. బలపరుస్తాడు ఎప్పుడండి? ఆయన తోడు నీకుంటే. ఇమ్మానుయేలుగా ఆయన తోడును పొందగలిగితే ఆయన నేను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. 6వదిగా చూసినట్లయితే ప్రియులారా, చూడండి, యెషయా గ్రంథంలోనే ఈ 41వ అధ్యాయంలో 8వ వచనంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు లేక యాకోబు అని మాట్లాడుతూ 10వ వచనంలో, భయపడకము, దిగులు పడకము. మనుషులకి ఏముంటది? నా సేవకుడైన ఇశ్రాయేలు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భయపడొద్దు, దిగులు పడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో జీవిస్తా ఉన్నామనంటే ఏదో దిగులు. నేను సంతోషంగా ఉన్నానండి, నాకు ఏ ప్రాబ్లం లేదని అనేవారు ఉన్నారా? ఏదో అలాగా స్మైలీ ఫేస్ అంటారు కదా, ఏదో పెడతారు చేసిన లాగా. కానీ అంతరంగంలో భయంకరమైన ఏమేమో ఉంటాయి. కనుక దిగులు, ఈ దిగులు ఉండకుండా ఉండాలి అని అంటే ఆయన తోడు అవసరం. ఈ భయము మనకు ఉండకుండా ఉండాలి అని అంటే ఆయన తోడు అవసరం. అందుకే నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకమని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన తోడు కలిగి ఉంటావో అప్పుడు భయం ఉండదు, దిగులు ఉండదు. పాడతాం, భయము లేదు, దిగులు లేదు కదా. ఏంటది? భయము లేదు, దిగులు లేదు. ఏం పాత పాటలు లేదు, మాకు రావండి అంటున్నారేమో. మా నాయన ఎక్కువ పాడించోడు ఆ పాట. గతమైన కూడా ఏది? భయము లేదు, దిగులు లేదు, నాతో ఉండగా, యేసు నాతో ఉండగానే పాట ఒకటి ఉంటుంది. అంటే ఆయన తోడుంటే, యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. ఇప్పుడు వచ్చింది నాకు
భయం లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా. అంటే యేసు ప్రభు మనతో ఉండాలి, అప్పుడు భయం ఉండదు, దిగులు ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు అంటే యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగమా ఎవరికో చెప్పాడులేంటి కాదు. యాకోబు అనగా ఇశ్రాయేలు, ఇశ్రాయేలు అనగా ఆయన ఏర్పాటు చేయబడిన జనాంగం. మనమందరం ఎవరము? ఇశ్రాయేలీలే. వారు శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు, మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. కనుక మనము భయపడవలసిన పని లేదు. ఆయన మనకు తోడుగా ఉంటే మనము భయపడవలసిన పని లేదు. 7వదిగా చూడండి, 41వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 10వ వచనంలో అంటున్నాడు, నేను నీకు సహాయము చేయువాడను. భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. తోడైన దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. ఇవన్నీ మన జీవితాల్లో అవసరమండి. ఇవన్నీ కూడా సహాయం అవసరమే, కరుణ అవసరమే, కాపుదల అవసరమే, వర్ధిల్లడం అవసరమే కదా. అన్ని అవసరమే. ఈ అన్ని మనకి రావాలి, కావాలి అని అంటే ఆయన తోడు మనకు ఉండాలి. ఆయన తోడు లేకుండా ఇవేమి మనకు రావు. ఒకప్పుడు యాకోబుగా ఉన్నాడు, ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కనుక ఇశ్రాయేలు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో నేను నీకు తోడై ఏం చేస్తా ఉన్నాను అని అంటే, నేను నీకు సహాయము చేయువాడను. ఆయన సహాయము చేయువాడు. ఆశాభక్తుడు అంటాడు 14వ అధ్యాయం చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో, బలము లేని వారికి సహాయము చేయటానికి నీకంటే వేరొక దేవుడు లేడు కదా. 14వ అధ్యాయంలో దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 11వ వచనంలో, అయ్యా దేవా యెహోవా, బలము లేని వారికి సహాయం చేయటానికి నీకంటే వేరే దేవుడు ఇంకొకడు లేడు. ఆయన సహాయం చేసేది. కొండల చోట నా కన్నులు ఎత్తుతున్నాను, సహాయము ఎక్కడి నుండి? యెహోవా వలననే సహాయం. ఆయన సహాయం చేసేది. మనకు సహాయం అవసరం. సహాయం అవసరమైతే సహాయం చేసే దేవుడు మనకు ఉండాలి. మనకు సహాయం అవసరం, సహాయం చేసే దేవుడు ఉండాలి. మనకు దిగులు ఉండకూడదు, మనకు భయం ఉండకూడదు అని అంటే, దిగులు ఉండకుండా ఉంచే దేవుడు మనకు తోడుగా ఉండాలి. మనకు కరుణ కావాలి, కటాక్షణ కావాలి అంటే కరుణించే దేవుడు మనకు తోడుగా ఉండాలి. మనకి కాపుదల కావాలి, భద్రత కావాలి అని అంటే కాపాడే దేవుడు మనకు తోడుగా ఉండాలి. మనం వర్ధిల్లబడాలి, మనం అంతకంతకు వర్ధిల్లబడాలి అని అంటే వర్ధిల్లింపజేసే దేవుడు మనకు తోడుగా. ఇంకొక మాట అక్కడే వ్రాయబడ్డది. ఏమంటా ఉన్నాడు అంటే 41వ అధ్యాయంలో యెషయా గ్రంథంలోనే 10వ వచనంలో, నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొను. ఓ ఇశ్రాయేలు, 8వ వచనంలో ఓ ఇశ్రాయేలు అన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అన్నాడు. అలా మాట్లాడుతూ నేను నీకు తోడయ్యుందును అన్నాడు 10వ వచనంలో. అలాగంటూ తోడయ్యుందును, భయపడకు, దిగులు పడకు, నీకు సహాయం చేయవాడు నేనే. ఇవన్నీ చెప్తూ మరొక చివరి మాట ఏమంటున్నాడు అనంటే, నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. దక్షిణ హస్తము అంటే కుడి చెయ్యి. కుడి చెయ్యి ఏం చేస్తుందంట? ఆదుకుంటుందంట. నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును అన్నాడు. ఆదుకునే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆదుకునే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఆదుకునే దేవుడు. బైబిల్ అనేక మంది భక్తులను ఆదుకున్నాడు.
ఏలి అనే భక్తుడు ఎంత మటుకు చాలన్నాడు. లేదు చాలని కదా బాబు, ఇంకా చాలా ప్రయాణం ఉంది నీకు అని ఆదుకొని బలపరిచి నడిపించాడు. గనక ఆయన ఆదుకునే దేవుడు. ఇక్కడ అంటున్నాడు, నేను నీకు తోడై ఉందును, నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. ఆయన కుడి చెయ్యి. 18వ కీర్తన 35వ వచనములు అంటాడు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ఆదుకునేవారు ఉండాలి. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అన్నాడు. భాషాంతరమున దేవుడు మనకు తోడు అన్నాడు. కనుక ఈ తోడయ్యున్న దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అనంటే ఆదుకునే దేవుడు. ఈ తోడయ్యున్న దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడు అనంటే సహాయం చేసే దేవుడు. ఈ తోడయ్యున్న దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడు అనంటే దిగులు పడొద్దు, భయపడొద్దు అని అభయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈ తోడయ్యున్న దేవుడు ఇంకెలాంటి దేవుడై ఉన్నాడు అనంటే బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ ఇమ్మానుయేలుగా తోడయ్యున్న దేవుడు ఇంకెలాంటి దేవుడుగా ఉన్నాడు అనంటే మనము చేయు ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలము చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ తోడయ్యున్న దేవుడు ఇమ్మానుయేలు అనే దేవుడు ఎలాగున్నాడండి అనంటే మనల్ని వర్ధిల్లింపజేసే దేవుడుగా ఉన్నాడు. ఈ తోడయ్యున్న దేవుడు ఇమ్మానుయేలు అనే దేవుడు ఎలాగున్నాడండి అంటే మనకి కటాక్షము కలుగజేసే దేవుడుగా. చివరిగా ఈ తోడయ్యున్న దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అనంటే మనలను కాపాడేవాడుగా. కనుక ఆ దేవుడు క్రిస్మస్ అంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుడు, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని యెషయా గ్రంథం 7:14 వచనంలో ప్రవచనం. ఇమ్మానుయేలు అనగా భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం అన్నాడు. ఈ రాత్రి మనము పుట్టిన కుమారుడు ఎలాంటి వాడు అంటే తోడయ్యుండే కుమారుడు. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటండి అంటే తోడయ్యుండే దేవుడు. ఈ తోడయ్యుండే దేవుడు మనకు తోడుగా ఉండటం వలన కలిగే లాభాలు సుమారు 7-8 మనం ధ్యానం చేశాం. ఆయన మనకు తోడై ఉండాలంటే ఆయన పుట్టాడని మనం సంబరపడిపోవటం కాదు కానీ, ఆయన పుట్టాడని మనం సందడి చేసుకోవడం కాదు కానీ, ఆయనను మనము సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు, నీవే నాకు దిక్కు అని ఎప్పుడైతే ఆయన మనము రాజుగా రక్షకుని అంగీకరిస్తామో ఆయన నిన్ను విడువడు, ఎడపాయడు, ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకుంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే కలిగే లాభాలు ఇన్ని అన్ని కాదు, చాలా లాభాలు ఉన్నాయి. ఆ సంగతిని గుర్తెరిగి ప్రభు కృపల ముందుకు సాగలని కోరుచు ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరమ తండ్రి, నీ మహిమ గల నామానికి వందనాలు ప్రభువా. నీ మహాకృపలో మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని రక్షించారు నాయన. ఎన్నిక లేనటువంటి వాళ్ళము, దౌర్భాగ్యులు, మంచి అయినది కొంచెమైనను మాలో లేని సమయాల్లో మా దుస్థితిని మీరు గమనించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని నాయనా తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక రిక్తిని గాను, దాసుని గాను, దరిద్రుని గాను ఈ లోకానికి మా కొరకు పంపించి మాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంచడానికి నువ్వు చూపిన కృపకై నీకు వందనాలు. ఇదిగో మా కొరకు ఈ లోకంలో పుట్టించావు, ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటా ఉన్నా ప్రభువా. యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటానని, మీతో కూడా ఉంటానని ఆయన సెలవిచ్చి ఉండగా మేము కూడా ఆయన తోడు కలిగిన వాళ్ళము, వినయ భయభక్తులతో ఆయన కృపలో ముందుకు సాగేవాళ్ళము. ఆచార సంబంధమైన పండుగలు కాకుండా
ఆత్మ సంబంధమైన పండగగా, ఈ మాటలు ఆత్మ సంబంధమైన పాఠాలుగా మా జీవితంలో అన్వయించుకోవటానికి నేను సహాయం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మరలా రేపటి దినములో నీ సన్నిధికి చేరి రావాలి. నీ కృపించి నడిపించండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.